వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 1,00,000 మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో మస్క్ వర్చువల్గా మాట్లాడారు. యూకేలో పాలన మార్పునకు పిలుపునిచ్చారు. Let that sink in for a minute. That's who we're dealing with here. దేశం విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు మస్క్. బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం, కానీ దేశం నాశనం అవటం తాను ఇప్పుడు చూస్తున్నానని చెప్పారు. చిన్న కోతగా ఇది మొదలైంది, కానీ ఇప్పుడు భారీగా అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే హింసను కోరుకోకపోయినా విధ్వంసం వరకు వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఉన్నవి రెండే మార్గాలు: తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారు. ఇది నిజమేనని తాను అనుకుంటున్నానని మస్క్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే పార్లమెంట్ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని కూడా మస్క్ ప్రస్తావిస్తూ యుఎస్లో హింస పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. And then you see how much violence there's on the left. With our friend Charlie Kirk getting murdered in cold blood this week, and people on the left celebrating it openly. The left is the party of murder.